వెధవ చాయ్నీళ్లే 5 రూపాయలు పలుకుతుంటే 2 పూటలా కడుపు నింపే ఆ బియ్యం మాత్రం 1 రూపాయికే కావాలా? ప్రశ్న పాతదే, కానీ పరిష్కరించే మొనగాడేడి? సబ్సిడీల మీద, వాటితో జరిగిపోయే అనర్థాల మీద లోతైన చర్చ జరగాలని, ఎవరికివ్వాలి, ఎవడికి కత్తెరేయాలన్న నికార్సైన లెక్కలు తీయాల్సిందేనంటూ అందరూ చెప్పేవాళ్లే. ప్రతి పార్టీ ఓడు స్టేట్మెంట్ ఇచ్చి పారిపోతాడు. జరిగిపోయే చర్చా వేదికలన్నీ ఏకగ్రీవ తీర్మానం చేసి చక్కా వెళ్లిపోతాయి. కేవలం ఓట్ల కోసం జరిగే ఈ అర్థం లేని జాతరకు ఫుల్ స్టాప్లైతే పడవుగాక పడవు. ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండదు. అప్పుడెప్పుడో తమిళనాట టీవీలు, సైకిళ్లు, మిక్సీలు, ల్యాప్టాప్లంటూ చెలరేగిపోయినప్పుడు సుప్రీంకోర్టు కూడా మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య నిలబడి ఖచ్చితమైన న్యాయం చేయాల్సిన జ్యుడిషియరీయే చేతులు దులిపేసుకున్నప్పుడు ఇక ఎవరి చేతుల్లో మాత్రం ఏముంటుంది గనక. ఇప్పుడైతే కిలో బియ్యం 1 రూపాయి. ఈ రూపాయి బిళ్ల వెనక కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక మాజీ బొమ్మ ఉంది. తాను సైతం చరిత్రలో నిలబడిపోవాలన్న తాపత్రయమో ఇంకోటో తెలీదు. 2 రూపాయలున్న చౌక బియ్యాన్ని 1 రూపాయికే కుదించి చక్కా వెళ్లిపోయారాయన. అసలు ఈ 2 రూపాయల కిలో బియ్యం పథకం పుట్టుక మీదే ఒక అపవాదుంది. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్నది ఆ పెద్దాయనకున్న గొప్ప ఉద్దేశమైతే కావచ్చు. ఈ చౌక బియ్యం రాకడ తెలంగాణలోని రాగులు, జొన్నలు, సొద్దల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకు తినే అలవాటును మాత్రం దూరం చేసి పారేసింది. కేవలం 2 రూపాయలకే దొరికేసే ఈ బియ్యం మెతుకులొచ్చి తెలంగాణ బతుకుల్ని బలహీనపరిచేశాయంటూ ఎప్పట్నుంచో ఒక ఎలిగేషన్. సరే, అది వేరే విషయం. అయినా కిలో కందిపప్పు 10 రూపాయలున్నప్పుడు కిలో బియ్యం 2 రూపాయలు. అదే కిలో కందిపప్పు 200 పలుకుతున్న ఇవాల్టి రోజుల్లో మాత్రం కిలో బియ్యం 1 రూపాయి. ఇది ఏ రకం మ్యాథమెటిక్సో ఆ ఏలిన వాళ్లకే ఎరుక. అక్కడ పితికిన కొద్దీ పాలిచ్చే కామధేనువు లేదు. తిన్న కొద్దీ మళ్లీ మళ్లీ వండిపెట్టే అక్షయ పాత్రలు లేవు. కనీసం డబ్బులు కాచే 4-5 చెట్లు కూడా లేనేలేవన్నది ఏ బాబుగారికి తెలియకుండా లేదు. పైగా ఎక్కడ్నుంచైతే మోరల్ సపోర్టు, ఓరల్ సపోర్టు అన్నీ దొరికేస్తాయంటూ ఢిల్లీ వైపు ఆశగా ఆర్తిగా చూసుకున్నారో ఆ ఢిల్లీ దిక్కు నుంచే ఈ చంద్రుడి మీదకి ఈదురుగాలి వీస్తున్న పరిస్థితి. ధనిక రాష్ట్రమని, మిగులు బడ్జెట్లని సగర్వంగా ప్రకటించుకున్న తెలంగాణ సీఎం కూడా ఆ తర్వాత నాలిక ఖర్చుకుని శబ్దం చేయడం మానేసిన పరిస్థితి. ఉచిత విద్యుత్తు, 1 రూపాయి రేషన్ బియ్యం తాలూకు బండరాళ్లు ఇప్పటికే ఖజానా నెత్తిని కుంగదీసి పారేస్తుంటే దీనికి అదనంగా పేదిళ్లకు సామాజిక భద్రతా పెన్షన్లు 5 పెంచేసి ఖజానా మెడకు ఇంకో గుదిబండను వేళ్లాడదీసుకున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు ముఖ్యమంత్రులైన ఈ 2 పెద్ద మనుషులు ఎన్నికలకు ముందు తమ తమ జనాభాకిచ్చిన ఉచిత హామీల్ని తూచా తప్పకుండా అమలు చేసుకోవాలంటే ఏడాదికి కనీసం 5,000 కోట్లైనా అదనంగా మనం పన్నుల రూపంలో సర్కారుకు చెల్లించుకోవాలన్నది ఫైనాన్షియల్ ట్రబుల్ షూటర్స్ అంచనా. రూరల్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి లెక్కల్ని తెప్పించుకోకుండానే పెన్షన్ పెంపు పథకాన్ని ప్రకటించేసినట్లు 2 సీఎంల మీద సచివాలయంలో ఒక అభియోగం కూడా ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయానికి 44,41,000 మందికి సామాజిక పెన్షన్లు, 25 లక్షల మందికి ఓల్డేజ్ పెన్షన్లు, 5 లక్షల మంది వికలాంగులకు జీవన భృతి, 11 లక్షల మందికి వితంతు పింఛన్లు అంటూ ఇవాళ క్యూల్లో నిలబెట్టి పనిచేస్తున్నాం. ఇందులో సిసలైన లబ్ధిదారులు ఎంతమందన్నది ఒక ఓపెన్ సీక్రెట్. పైగా అంతకు ముందు 200 ఉన్నది ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది. ఈ పెంపు తర్వాత ఖజానా మీద ఏటా దాదాపు 5,000 కోట్ల ఎక్స్ట్రా బర్డెన్. ఇప్పటికే ఫ్రీ పవర్ కోసం 2,200 కోట్లు, సబ్సిడీ బియ్యం కోసం 1,200 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చయిపోతోందన్నది పాత లెక్క. ఇక రుణమాఫీ అనబడే పీడకల నిన్న మొన్నటి దాకా 2 ప్రభుత్వాల కంటి మీద కునుకు లేకుండా చేసి పారేసింది. ఇది అసలు సంక్షేమ పథకం కాదు, సంక్షేమ పథకం అంటూ జర్నలిస్ట్ డైరీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. రుణం తీసుకుని తిరిగి చెల్లించే సంస్కృతిని ఈ రుణమాఫీ పథకం నాశనపరుస్తోందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరే నెత్తి నోరు బాదుకున్నట్లు గుర్తు. ఇవాళ ఇటుకరాళ్లు, ఇసుక బస్తాలు సమర్పించుకోండంటూ అమరావతి నిర్మాణం కోసం బాబుగారిస్తున్న పిలుపులు వినబడుతూనే ఉన్నాయి.
రాజధాని కోసం కాదు, రుణమాఫీ లాంటి బరువైన హామీల అమలు కోసం డబ్బులు అడుక్కుంటే బెటరేమో అంటూ బాబుగారి ఐడియాలజీ మీద ఒక సెటైరే పడిపోయింది. అడగక ముందే అన్నీ ఇచ్చేస్తామంటూ ముందే ప్రకటించుకుని ఓట్ల కుమ్మరింత జరిపించుకునే రాజకీయ పార్టీలు ఆ తర్వాత ప్రభుత్వాల్ని నడపడానికి నానాగడ్డి కరవాల్సిన దురవస్థల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒక రాష్ట్రం ఎర్రచందనం అమ్మకాల్ని చట్టబద్ధం చేసుకుంటే ఇంకో రాష్ట్రం భూములు భవనాల క్రమబద్ధీకరణ పథకం అంటూ దొడ్డిదారి వసూళ్లకు గేట్లు తెరవడం ఈ కోవలకే కదా వచ్చేది. ఇక వంటింటి ఇంధనం ఎల్పీజీ కోసమైతే 23,746 కోట్ల భారీ సైజు సబ్సిడీల్ని కేంద్ర సర్కార్ నేరుగా భరిస్తోంది. అయితే వంట గ్యాస్ వాడకందారుల్లో పావు భాగం కుటుంబాలు మాత్రమే కటిక పేదలన్న సంగతి సర్కారోడికి ఎరుకే. మిగతా వాళ్లంతా కట్టెపొయ్యల్ని కిరసనాయిల్ స్టవ్వుల్ని మాత్రమే మంటకు వంటకు వాడేస్తున్నారన్నది మన కళ్ల ముందే కనిపిస్తున్న పరిస్థితి. సరే, కిరోసిన్ సబ్సిడీల దగ్గరికే వచ్చేద్దాం. రేషన్ సరుకుల్లో భాగంగా పౌర సరఫరాల విభాగం నుంచి జారీ అయ్యే కిరోసిన్ మీద ఏటా 20,415 కోట్ల రూపాయల సబ్సిడీల్ని కేంద్రమే భరిస్తోంది. అయితే 41% చౌక ధరల కిరోసిన్ పక్కదారులు పట్టిపోతుంటే కేవలం 46% సర్కారీ కిరోసిన్ మాత్రమే పేదింటి వంటల్లో ఉపయోగపడేది. ఇది విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లే తేల్చిపారేసిన లెక్క. మార్కెట్ రేటు కంటే తక్కువకు దొరికే ఆ కరెంటు బిల్లులతో ప్రభుత్వం మీద పడే భారం సంవత్సరానికి 32,300 కోట్ల రూపాయలు. మన దేశంలో 32.8% కుటుంబాలకు ఎలక్ట్రిసిటీ సౌకర్యమే లేదన్నది ఈ సబ్సిడీ లెక్కల్లోకే రాని ఒకానొక చేదు నిజం. అంటే విద్యుత్ సబ్సిడీల అసలైన లబ్ధిదారుడు ఆ పేదోడైతే కానే కాదు. చౌక ధరల దుకాణాల్లో దొరికే బియ్యం గోధుమల సంగతైతే ఇంకా దారుణం. వీటి మీద ప్రతి బడ్జెట్లోనూ ప్రభుత్వానికి 1,29,000 కోట్ల మేరకు భారం పడిపోతోంది. అయితే 15% బియ్యం 54% గోధుమలు పేదోడి సంచుల్లో పడకముందే మాయమైపోతోంది. దళారులనబడే ఆ బొద్దింకల అత్యాకలికే ఆవిరైపోతోంది. చౌక బియ్యం దొరుకుతోంది కేవలం 53% మంది పేదలకైతే చౌక ధరకు గోధుమలు తెచ్చుకునే పేద కుటుంబాలు జస్ట్ 56% మాత్రమే. ఇక చివరిగా చక్కెర గురించిన ఒకానొక చేదు వార్త. పేదలకిచ్చే పంచదార మీద 33,000 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నామంటూ కేంద్ర సర్కార్ నెత్తి నోరు బాధేసుకుంటోంది. అయితే ఇందులో 48% చక్కెర గోదాముల నుంచి నేరుగా నల్లబజారుకే తరలి వెళ్లిపోతోందన్నది నిఘాకు దొరికిన నగ్న సత్యం. అది పోను, రేషన్ షాపుల్లో మిగిలిపోయిన ఆ చక్కెరలో కూడా 44% మాత్రమే నిజమైన పేదోళ్ల నోళ్లను తీపి చేస్తోంది. దేవుడి వరాలు పూజార్ల నొక్కుళ్ల సామెతల్లాగే నడిచిపోతోంది ఇవాల్టి సబ్సిడీల బాగోతం. సబ్సిడీలైనా సంక్షేమ పథకాలైనా చివరాఖరికి లబ్ధిదారుడికి దొరికేది 13 పైసలు మాత్రమేనంటూ అప్పుడెప్పుడు రాజీవ్ గాంధీ వేసుకున్న లెక్కల్నే రిపీట్ కొట్టుకోవాల్సిన దురవస్థ. ఫైళ్లు, క్లియరెన్సులు, వాటికయ్యే నొక్కుళ్ళు, పర్సంటేజీలు ఇవన్నీ పోను చివరికి మిగిలేది ఎప్పుడూ ఇంతే, 1-2 పైసలే తేడా. అసలు ఈ సబ్సిడీలనబడే చావు గిరాకీల్ని దశాబ్దాల తరబడి కొనసాగించుకోవడం దగ్గరే అసలైన భావ దారిద్ర్యం దాగుంది. పేదవాడికిలా బిచ్చగాడి వేషం వేసే నాటకాలు ఇంకా ఎన్ని రోజులన్నదే ప్రశ్న. పాకెట్ మనీలు ఇస్తున్నాం, పండగ చేసుకోండంటూ ప్రభుత్వాలన్నీ పలాయనం చిత్తగిస్తుండబట్టే పేదోడుగానే ఉండిపోతున్నాడు. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉపాధి కల్పించడం, సొంతంగా సంపాదించుకునే దారుల్ని ఏర్పరచడం, పేదోడి ఆదాయాల్ని పెంచగలిగే కొత్త పథకాల్ని ప్రవేశపెట్టడం ఇవి మాత్రమే జనాభాని పేదరికం నుంచి దూరంగా జరపడానికి ఉపయోగపడేది. సబ్సిడీలు కాదు, సంపాదించే సత్తానివ్వండి.